హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్ వండర్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. డిసెంబర్ మంత్లో కొంచెం వెకేషన్కి వెళ్ళినాము కాబట్టి కొంచెం అయితే వీడియోస్ లేట్గా వస్తున్నాయి. ఇంకటి నుంచి అయితే మనకి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయండి. ఇది వచ్చి మనకి బెంగళూరులోని విజయనగరం ఫుడ్ స్ట్రీట్ అని ఉంటుందండి. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. స్నాక్స్, చపాతీస్, రోల్స్, పిజ్జాస్, శాండ్విచెస్, ఎవ్రీథింగ్ అండి. చాట్స్ అన్ని దొరుకుతాయి. ఇక్కడ చూసారా మనకి బజ్జీలు. అంటే మనం ఫస్ట్ వెళ్తానే ఫస్ట్లోనే టెంప్ట్ అయిపోయి తినకూడదండి. ప్రతి ఒక్కటి చూసిన తర్వాత మళ్ళీ తినాలి. ఇక్కడ చూసారా ఏమంటారు, మేమైతే పొంగనాలు అంటామండి. మీరే ఇక్కడ వచ్చి చిన్న చిన్న పునుగులు అయితే వేస్తున్నారండి. అసలు ఆ రష్ చూస్తేనే మనకు భయం వేస్తుంది. మినిమం వెయిటింగ్ టైం వచ్చి హాఫ్ అన్ అవర్ పైన ఉంటుంది. బట్ టేస్ట్ కూడా అలానే ఉంటాయి కాబట్టి మనకి అంత టైం పడుతుంది. ఫస్ట్లోనే మనకు వెరైటీస్ అన్ని కనిపించాయని చెప్పేసి తినేయకూడదు. మొత్తం చూస్తే మనకి ఇంకా కొంచెం వెరైటీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఎప్పుడు టేస్ట్ చేయనటువంటి మీన్స్ పాలక్ గోబీ వచ్చి ఆకుకూరలతో చేస్తారంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ మనం తినే అన్‌హెల్తీ ఫుడ్‌లో కొంచెమైనా హెల్తీ ఉంటుంది అట్లా తింటే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇడ్లీస్, దోస, పూరి అవన్నీ కూడా ఉన్నాయి. చూసారా చాట్స్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. అంటే డైలీ తినకూడదు, హెల్త్‌కి మంచిది కాదు. బట్ మంత్లీ వన్స్, 2 మంత్స్ వన్స్ అట్లయితే తినొచ్చు. ఇక్కడ చూసారా పావ్ బాజీ, జిలేబీ అన్నీ ఉంటాయి. మన హెల్త్‌ని కూడా మనము మన దగ్గరలో పెట్టుకోవాలి కాబట్టి బయట ఫుడ్ అయితే మాక్సిమం అవాయిడ్ చేయండి. బట్ ఒక్కొక్కసారి తినాలనిపిస్తది కాబట్టి అప్పుడప్పుడు తినొచ్చండి. ఈ దోస క్యాంప్ ఉంది కదా! 99 వెరైటీ దోసెస్ ఇక్కడ చాలా బాగున్నాయండి దోస. మేము కూడా లాస్ట్ టైమ్ తిన్నాము. బట్ వెయిటింగ్ టైమ్ అనేది చాలా ఎక్కువుంటది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆల్ ఎగ్ ఐటెమ్స్ అనేది ఉంటాయండి. ఎగ్ శాండ్‌విచెస్, నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఎవ్రీథింగ్. ఇట్లా ఇంగ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మధ్య మధ్యలో ఇలా కొన్ని బొమ్మలుంటాయండి. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా ఉంటాయండి. అంటే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేస్తారు. ఇలా కూడా ఉంటాయి. ఐస్ క్రీమ్స్, ఫలూదాస్, బీడ ఏమి కావాలంటే అవి ఉంటాయండి. ఫలూదాస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ అవన్నీ ఉంటాయి కదా! ఫ్లేవర్స్ అవి కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి. మేము ఇక్కడ ఎప్పుడెళ్ళినా కూడా ఇక్కడైతే ఫలూదా అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ అండి. అయితే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే వీకెండ్స్ మాత్రమే వెళ్ళాలండి. వీక్ డేస్ ఎళ్తే మనకి ఇంత రష్ ఉండరు. ఇన్ని వెరైటీస్ ఉండవు. సో, మనం వెళ్ళినా కూడా నార్మల్‌గా బయట పానీపూరి, గోబీ ఉంటాయి గదా! అవి మాత్రమే ఉంటాయండి. మనకి ఇవన్నీ ఉండవు. ఇక్కడ చూసారా బార్బిక్యూ లాగా చికెన్ గ్రిల్స్ అండి. మీకు ఆ గ్రీన్‌లో ఉన్నాయి గదా! అవి అంటే లీఫీ వెజిటబుల్స్‌తో చేసినటివి. మామూలుదొచ్చి మనకు మసాలాతో చేసిందుంటది. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఆ 3 డేస్ బెస్ట్ అండి. ఎందుకంటే కొంచెం మనకి ఫుడ్ వెరైటీస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. మనం టేస్ట్ చేయొచ్చు. లేదు వీక్ డేస్‌లో వెళ్ళామంటే మనం అన్ని టేస్ట్ చేయలేం కదా! అందుకనేసి చెప్తున్నాను. కబాబ్స్, రోల్స్ అన్నీ ఉంటాయండి. పిజ్జాస్ ఎవ్రీథింగ్ మనకేం కావాలంటే అవైతే ఉంటాయి. బట్ ఏమంటే తిరగాలండి. మనం ఇంగ తినడానికి కూర్చొని సెపరేట్ ప్లేస్ అట్లయితే ఉండదు. జస్ట్ నిలబడుకొని తినేసేయాలి. ఇక్కడ చూసారా స్పెక్స్ చిన్న పిల్లలు జాతరలో పెట్టింటారు గదా! అలా గూడా పెట్టారు. మ్యాగీసు, పాస్తా ప్రతి ఒక్కటి గూడా మనకైతే ఉంటాయి. ఇక్కడొచ్చి ఇంక బీడా అండి. అదే ఆకు ఇస్తారు గదా! స్వీట్ పాన్ అట్లా ఏదో అంటారు కదా! నాకు తెలీదు. బీడా అనేది ఒకటి నాకైతే తెలుసు. ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ. మేము క్రిస్మస్ కంటే ముందు వెళ్ళినామా అక్కడ నిల్చొనుంటే చూసారా ఇట్లా వెహికల్‌లో అండి ఈ క్రిస్మస్ ఈవెంట్‌కి ఏదో ఎళ్ళేసి అందరూ ఇట్లా డ్రెస్ ఏసి శాంటా డ్రెస్ అయితే ఏసి వెళ్తున్నారండి. ఇక్కడండి నేను చెప్పాను గదా! గోబీ అండి చాలా బావుంటది. ఆకుకూరలతో గోబీ చేస్తారు. చాలా చాలా ఎవరైనా విజయనగరంకెళ్తే ఖచ్చితంగా ఇదైతే టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది నన్నారే అంటారు కదా! కూల్ డ్రింక్స్ అవన్నీ గూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఉంటాయి. బట్ సీజన్స్‌ని బట్టి మనము మన జాగ్రత్తలతో అయితే వెళ్ళాల్సి ఉంటది. అంతే అండి. ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.